రాజస్థాన్లోని జోధ్పూర్లో ఉండే అనితా చౌదరికి 50 ఏళ్లైనా అస్సలు అలా ఉండదు. జోధ్పూర్లోని కాస్ట్లీ ఏరియా అయిన సర్దార్పురా బి రోడ్డులోని అగర్వాల్ టవర్లో బ్యూటీ పార్లర్ నడుపుతోంది అనితా చౌదరి. ఎప్పుడూ వచ్చిపోయే కస్టమర్లతో బిజీగా ఉండేది అనితా బ్యూటీ పార్లర్. రోజురోజుకీ కస్టమర్లు ఎక్కువ కావటంతో తనకు తోడు 2 హెల్పర్స్ని పెట్టుకుంది అనిత. బిజినెస్ పెరగటం, కస్టమర్స్తో మంచిగా మాట్లాడటంతో పాటు అనిత చెప్పే చిన్న చిన్న చిట్కాలు బాగా పనిచేయటంతో హోమ్ ఆర్డర్స్ కూడా వచ్చేవి అనితకు. దీంతో హెల్పర్స్ని షాపులో వర్క్ చూసుకోమని అనిత హోమ్ ఆర్డర్స్ చూసుకునేది. అయితే దీపావళి కావటంతో పార్లర్లలో పనిచేసే హెల్పర్స్ రాకపోవటంతో అక్టోబర్ 27, 2024న మధ్యాహ్నం 2 గంటల సమయంలో షాపుని క్లోజ్ చేసి పనిమీద బయటకు వెళ్ళింది. అంతే. తిరిగి ఇంటికి వెళ్ళలేదు అనిత. తన భార్య ఇంటికి రాలేదని, తనకు ఏదో అనుమానంగా ఉందని, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోందని అక్టోబర్ 28న పోలీసులకు ఫిర్యాదు చేశాడు అనిత భర్త మన్మోహన్ చౌదరి. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తే దిమ్మ తిరిగిపోయే విషయాలు తెలిశాయి. 15 అడుగుల లోతులో 6 భాగాలుగా అనిత డెడ్ బాడీ దొరికింది పోలీసులకు. అసలు ఆ రోజు ఏం జరిగింది? పనిమీదకు బయటకు వెళ్లిన బ్యూటీషియన్ అనితను అంత దారుణంగా ఎవరు చంపారు? వాచ్ ది స్టోరీ. అనిత బ్యూటీ పార్లర్ నడిపే సర్దార్పురా బి రోడ్డులోని అగర్వాల్ టవర్లో ఎన్నో బిజినెస్ కాంప్లెక్స్లు ఉండేవి. తన పార్లర్కు వెళ్లేటప్పుడు ఇతర షాపుల వాళ్లను కూడా నవ్వుతూ పలకరించేది అనిత. అయితే అనితకు వయసు 50 ఏళ్లే అయినా అస్సలు వయసు మాత్రం కనిపించేది కాదు. అనిత ఓ పక్క బ్యూటీ పార్లర్ నడుపుతూనే మరోపక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసేది. దీంతో బాగానే సంపాదించింది అనిత. పైగా తన పార్లర్కు వచ్చే రిచెస్ట్ కస్టమర్స్తో బాగా పరిచయం పెంచుకుని వారితో భూములు, ఫ్లాట్లు కొనిపించేది. ఈ క్రమంలోనే అంటే అక్టోబర్ 27, 2024న బ్యూటీ పార్లర్ నుంచి మధ్యాహ్నం 2 గంటల టైంలో బయటకు వెళ్లిన అనిత కనిపించకుండా పోయింది. ఆ రాత్రంతా భార్యకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు అనిత భర్త మన్మోహన్. కానీ కంటిన్యూస్గా స్విచ్ ఆఫ్ వస్తూనే ఉంది. ఎక్కడికైనా పనికోసం వెళ్తే ఖచ్చితంగా తనకు చెప్పే వెళ్తుంది. ఒకవేళ లేటైతే ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తుంది. కానీ అలా చెప్పకుండా ఇంత రాత్రి అవుతున్నా ఎక్కడకు వెళ్ళిపోయిందో తెలియకపోవటంతో బంధువుల ఇంటికి ఫోన్ చేశాడు మన్మోహన్. ఎవరికి ఫోన్ చేసినా అనిత రాలేదనే సమాధానం వచ్చింది. దీంతో ఉదయాన్నే అంటే అక్టోబర్ 28న పోలీస్ స్టేషనుకు వెళ్లాడు మన్మోహన్. నా భార్య కనిపించటం లేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది అని కంప్లైంట్ చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలు అనిత ఏం చేస్తుంది, ఎక్కడ ఉంటోంది, తను ఎలాంటిది అనే ఆరాలు మొదలుపెట్టారు పోలీసులు. అనిత చాలా మంచిదని, అందరితోనూ చాలా బాగా మాట్లాడుతుందని, అగర్వాల్ టవర్లో ఉండే మిగిలిన వ్యాపారస్తులతో పాటు అనిత పార్లర్కు వచ్చే కస్టమర్స్ కూడా చెప్పారు. మరి ఆమెకు శత్రువులు ఎవరు ఉంటారు అని ఆలోచించిన పోలీసులు ఇంట్లో ఏమైనా గొడవలున్నాయేమో అని మన్మోహన్ని పిలిపించి అడిగారు. తన భార్య చాలా మంచిదని, కుటుంబాన్ని పోషించటం కోసం రాత్రింబవళ్లూ కష్టపడుతుందని చెప్పాడు మన్మోహన్. ఇంత మంచిగా ఉండే అనిత ఎవరికీ చెప్పాపెట్టకుండా ఎక్కడకు వెళ్ళిపోయింది అంటూ పోలీసులు తలలు పట్టుకున్నారు. ఇక అనిత మిస్ అయిన రోజు అసలు ఏం జరిగి ఉంటుందోనని అగర్వాల్ టవర్ సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు పోలీసులు. మధ్యాహ్నం 2 గంటల టైంలో బాగా రెడీ అయ్యి ఎల్లో కలర్ సల్వార్ సూటు వేసుకుని ఆటోలో అనిత వెళ్తున్నట్టు గుర్తించారు పోలీసులు. ఇక ఆటో డ్రైవర్ని పట్టుకున్న పోలీసులు అనితను ఎక్కడ డ్రాప్ చేశారని అడిగారు. గానా ప్రాంతంలోని బోర్నాడా సమీపంలో ఆమె దిగిపోయిందని, వెళ్లేటప్పుడు 200 నోటుకు చిల్లర లేకపోతే టిప్పుగా నన్నే ఉంచుకోమన్నారు. ఆమె చాలా మంచిది సార్ అంటూ ఆటో డ్రైవర్ చెప్పాడు. ఆటో డ్రైవర్ చెప్పినట్టే అనిత లాస్ట్ లొకేషన్ బోర్నాడ దగ్గరే చూపిస్తోంది. అనితకు అక్కడ తెలిసినవారు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీయగా గుల్ మహ్మద్ అనే వ్యక్తి గురించి బయటకు వచ్చింది. అనిత షాపుకు దగ్గర్లో గుల్ మహద్ షాపు ఉండేది. ఆమెతో అతడికి పరిచయం ఉందని తేలింది. అనిత కాల్ రికార్డ్స్ చూస్తే గుల్ మహద్తో రోజుకు కనీసం 5 కంటే ఎక్కువసార్లు ఫోన్ చేసినట్టు ఉంది. దీంతో డైరెక్టుగా గుల్ మహ్మద్ ఇంటికి వెళ్లిపోయారు పోలీసులు. కానీ ఇంటికి తాళం వేసి ఉంది. చుట్టుపక్కల అడిగితే గుల్ మహద్ 3 రోజులుగా కనిపించటం లేదు. అతని భార్య అబిదా పక్క స్ట్రీట్లో ఉంటున్న తన అక్క ఇంట్లో ఉంటుంది అని చెప్పారు. ఇక అబిదా అక్క ఇంటికి వెళ్లి పోలీసులు డోర్ కొట్టారు. పోలీసులను చూడగానే అబిదా ఇంటి వెనుక నుంచి వెళ్లిపోవటానికి ట్రై చేసింది. కానీ అప్పటికే పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టేయటంతో ఆమెను పట్టేసుకున్నారు. మమ్మల్ని చూడగానే ఎందుకు పరిగెత్తావ్, ఎందుకు భయపడుతున్నావ్ అని అడిగారు పోలీసులు. నాకు చిన్నప్పట్నుంచి పోలీసులంటే భయం. ఇంతమంది పోలీసులను చూడగానే భయం వేసింది. అందుకే అంటూ కథ అల్లింది అబిద. కథలు తర్వాత చెబుదూగాని అనితా చౌదరి ఎక్కడ ఉందో చెప్పు అని డైరెక్టుగా అడిగేశారు పోలీసులు. అనితానా? ఆమెవరు? నాకు అటువంటి పేరుతో ఎవరూ తెలీదు అని చెప్పింది.
నీ భర్త ఎక్కడున్నాడు అని పోలీసులు అడిగితే, నాకు తెలీదు. 3 రోజుల నుంచి ఇంటికి రాలేదు. అందుకే భయం వేసి మా అక్కవాళ్ళింటికి వచ్చేశాను అని చెప్పింది. ఎప్పుడూ ఉండే ఇంట్లో భయపడటానికేముంది? పద చూద్దాం అంటూ పోలీసులు అడిగేసరికి, భయం కాదు, ఒంటరిగా ఉండలేక ఇక్కడికి వచ్చాను అంటూ మార్చింది అబిద. అబిద వ్యవహారం తేడాగా ఉండేసరికి తమదైన శైలిలో ప్రశ్నించారు పోలీసులు. దీంతో అనితను తన భర్త హత్యచేసి ఆమె శరీరాన్ని ఇంటి వెనుక పూడ్చిపెట్టినట్టు చెప్పేసింది. ఇక పోలీసులు బుల్డోజర్ సాయంతో తవ్వకాలు చేపట్టారు. చివరకు 15 అడుగుల లోతులో అనిత శరీర భాగాలు కనిపించాయి. అనితను చంపి ఆమె శరీరాన్ని 6 ముక్కలు చేశాడు నిందితుడు. వాటిని ప్లాస్టిక్ సంచిలో వేసి పూడ్చిపెట్టాడు. అనిత బాడీ కనిపించగానే పోలీసులు షాకయ్యారు. మొత్తం 6 భాగాలను పైకి తీశారు. అయితే అనిత ఆటో దిగినప్పుడు ఆమె సల్వార్ సూట్లో ఉంది. కానీ మృతదేహం మాత్రం గాగ్రా చున్నీలో ఉంది. దీంతో అసలు ఈ డెడ్ బాడీ అనితదేనా అని అనుమానపడ్డారు. కానీ అనిత భర్త ఆ బాడీ తన భార్యదే అని కన్ఫర్మ్ చేశారు. అసలు అనితను ఎందుకు హత్య చేశారు, ఆమె డ్రెస్ని ఎందుకు చేంజ్ చేశారు అని పోలీసులు అడిగితే తనకు తెలీదని సమాధానం చెప్పింది అబిద. దీంతో గుల్ మహ్మద్ గురించి వేట మొదలుపెట్టారు. హత్య అనంతరం ముంబై పారిపోయిన మహ్మద్ని ఎట్టకేలకు ముంబై పోలీసుల సాయంతో పట్టుకున్నారు జోధ్పూర్ పోలీసులు. ఇక ఇన్వెస్టిగేషన్ రూములో పోలీసులకు దిమ్మ తిరిగిపోయే విషయాలు తెలిశాయి. గుల్ మహ్మద్ అనితా చౌదరిని అంకులని చెప్పి పరిచయం చేసుకున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు బ్యూటీషియన్ వర్క్ వల్ల బాగా సంపాదిస్తున్న అనిత దగ్గర ఉన్న బంగారాన్ని చోరీ చేస్తే తన సమస్యలు తీరిపోతాయని అనుకున్నాడు గుల్ మహ్మద్. ఇక ప్లాన్ చేసి రియల్ ఎస్టేట్ విషయంపై మాట్లాడాలని రోజూ ఫోన్ చేసేవాడు గుల్ మహ్మద్. ఇక ఫైనల్గా బంగారాన్ని దోచేయాలని ప్రణాళికలు వేసుకున్న గుల్ మహ్మద్ అనితకు ఫోన్ చేసి వ్యాపారం గురించి మాట్లాడాలని, తన ఇంటికి రావాలని అడ్రస్ ఇచ్చాడు. వచ్చేటప్పుడు రాజస్థానీ బట్టలు తీసుకురావాలని చెప్పాడు. అప్పటికే అంకులని పిలవటంతో అనిత అతని మాట కాదనలేక ఆ బట్టలు తీసుకుని వెళ్ళింది. ఇక అక్కడికి వెళ్ళగానే గుల్ మహ్మద్ అనితకు షర్బతులో నిద్రమాత్రలు ఇచ్చాడు. ఆమె మత్తులోకి జారుకోగాని అనిత ఒంటిమీద ఉన్న మంగళసూత్రం, 3 ఉంగరాలు తీసుకున్నాడు. నిద్రమాత్రలు ఎక్కువ మోతాదులో తీసుకోవటం వల్ల అనిత మరుసటి రోజు ఉదయం వరకు నిద్రపోయింది. అక్టోబర్ 28 ఉదయం అనిత లేచేసరికి ఒంటిమీద బంగారం లేకపోవటంతో గుల్ మహ్మద్ని నిలదీసింది. దీంతో అనితను సుత్తితో కొట్టి హత్య చేసేశాడు. ఇంట్లోనే డెడ్ బాడీని ఉంచుకొని దీపావళి పండుగ సందర్భంగా స్టిచ్చింగ్కు వచ్చిన బట్టలను ఐరన్ చేశాడు గుల్ మహ్మద్. అనంతరం ఇంటి దగ్గర పైప్లైన్ వేయించటం కోసం గొయ్యి తవ్వాలని జేసీబీని తెప్పించి భారీగా గుంతను తవ్వించాడు. ఇక చీకటి పడగానే అనిత డెడ్ బాడీని ముక్కలు చేసి ఆమె తెచ్చిన గాగ్రా చున్నీలో చుట్టి గుంతలో పడేసి గుంతను పూడ్చేశాడు. అనంతరం ముంబైకు పారిపోయాడు. చివరకు పోలీసులకు చిక్కి ఇప్పుడు జైలు ఊసలు లెక్కబెడుతున్నాడు.